మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. తిరుపతి నగరం భవానీ నగర్లోని ప్రతిభా స్కూల్లో ఆయన ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమంలో మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ మహిళా శక్తి సంయోజక్ శ్రీమతి వసుంధర విద్యార్థులు పాల్గొన్నారు. So let us not go for television. If you want to become a collector or if you want to become a doctor, మీ గోల్ మీరు అచీవ్ కావాలంటే జాబ్ పార్టీలో మీరు రాసి పెట్టుకోండి. జేఏసీకే దాంట్లో మీకు ఏదైనా ఉందా లోపం దాన్ని పక్కన పెట్టండి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్. ప్రతి ఒక్కరికి 500 మించి వస్తాయి మార్క్స్. జాబ్ పాటించి స్మార్ట్గా ఉంటే చాలు. ఇకపోతే మూడోది ఏం చెప్పాను, మర్డర్ ఫియర్. చాలా మందికి ఓరల్స్ అడిగితే భయంగా వణుకుతా ఉంటాం. సో దాన్ని మర్డర్ చేయాలి, చంపాలి. సో బట్ ఇస్ దట్ మర్డర్ మీన్స్ MUR DER చెప్పాలి అందరూ. మర్డర్ అంటే స్పెల్లింగ్ MUR. సో ఎం అంటే మెంటలీ రెడీ చేసుకోవాలి. టీవీ మీద, సెల్ ఫోన్ మీద, తిండి మీద ఏది పెట్టుకోకుండా మీరు 3 అవర్స్ అనుకుంటే ఇంట్లో చదవడం, ఇక్కడ 8 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ మీరు రెడీగా ఉండాలి. పాటలు గీట్లు వినకుండా తలుపులు వేసుకొని ఫ్యాన్ వేసి గాలి వచ్చే చోట్ల కూర్చోవడాన్ని, బుక్స్ని పడుకొని కాదు కూర్చొని చదవటం, పెన్ను పేపర్ పక్కన పెట్టుకో, ఏదైనా పాయింట్స్ ఇస్తే రాసుకోవాలి. ఇది మెంటల్ ప్రిపేర్డ్. యూ అంటే అండర్స్టాండ్, చదువు అర్థం చేసుకుంటే చదవాలి. మీ టీచర్లు ఎప్పుడు మీరు చెప్తుంటారు అన్నమాట, అవునా కదా? అర్థం చేసుకోండి, గుడ్డిగా చదవద్దని చెప్తున్నారా లేదా? సో ప్రతి ఒక్క టీచర్కి అది జన్మ హక్కు. అది చెప్పడం అనేది వాళ్ళ నోట్లో అది వచ్చిన తర్వాతనే పేరు వస్తుంది. అటుపోయమంటే రీడ్, రెండోసారి చదవాలి. సబ్జెక్ట్ అర్థం కాదు, రెండోసారి చదవాలి. డి అంటే డిటెక్ట్ ఆల్ యువర్ మిస్టేక్స్. మీ వీక్నెస్ ఏంటి? ఆల్జీబ్రా లేకపోతే హిస్టరీలో ఇయర్స్, ఫలానా సంవత్సరంలో అశోకుడు వచ్చాడు, ఫలానా సంవత్సరంలో అశోకుడు వచ్చాడు, తప్పుగా మీకు రావడం. 2 సార్లు చదవాలి, 3 సార్లు చదవాలి. అంటే మీ డిటెక్ట్స్ ఏంటంటే ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం, లేదా పేర్లు గుర్తుపెట్టుకో, లేదా స్టెప్స్ మర్చిపోతున్నారు, అది రాసుకోవడం, టీచర్స్ వచ్చి నెక్స్ట్ క్లాస్ రావడం. సో ఇది ఈ డిటెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలెగ్జాండర్ కూడా ఎందుకు ఓడిపోయాడని ఆలోచించాడు 10 months తర్వాత. ఏ యుద్ధం వద్దు, ఎక్కడికి పోయిన యుద్ధం చనిపోతామని అతను ఓడిపోయాక డైడ్ ఆఫ్ ఇల్నెస్. సో అది వేరే కథ. అక్కడ మన టైం అంత ఇవ్వలేదు మీరు నాకు. సో అది డిటెక్ట్. మర్డర్లు ఇంకోటి ఏముంది, ఈ ఎఫెక్టివ్ ఫైనల్ రీడింగ్. అంతా అయిపోయింది, తప్పులు ఒప్పులు నేర్చుకున్నారు, స్టెప్స్ అంతా నేర్చుకున్నారు, నాకు వచ్చిన గర్వపడకుండా ఎఫెక్టివ్గా ఫైనల్గా చదవడం. ఆర్ అంటే రిసైట్. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బుక్స్ మూసేసి మీరు చదివింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమీబా గురించి ఉంది. అమీబా మీకు. సో బుక్స్ మూసేసి అమీబా ఏకైనా ఇట్ హెస్ గాట్ సూడో మోటార్ ఆర్గనైజ్ and then it has got one nucleus and it divides. మనసులో అనుకో. తర్వాత ఒక కాగితం మీద పెట్టాలి, మీరేం నేర్చుకున్నారు రాసి దాన్ని కంపేర్ చేసుకోవాలి, మీరే మార్క్స్ వేసుకోవాలి. ఎందుకు రాదండి, మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా వస్తుంది. 600 out of 600 కూడా చూశాను నేను ఈ మధ్య ఎక్కడ ఉన్నాను. సో అది అక్కడ గోల్ పెట్టుకున్నప్పుడు అలా చదవాలి.